My friend, God wants to give you a great name. నా స్నేహితులారా, దేవుడు మీకు గొప్ప పేరును అనుగ్రహించవలెనని కోరుచూ ఉన్నారు. Yes, today you may be trying to get a great name in society. అవును, ఈ రోజున సమాజంలో గొప్ప పేరు పొందడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారేమో. When I was away from the Lord at the age of 17, 17 సంవత్సరాల ప్రాయములో నేను దేవునికి దూరముగా ఉండిపోయినప్పుడు I heard my father speak. మా తండ్రి గారు మాట్లాడుతుంటే ఆలకించాను. He said, "You are trying to become a somebody in the world ఆయన చెప్పారు, ఈ లోకంలో మీరు గొప్పవారు కావాలని కోరుకుంటూ ఉన్నారు. because you have gone away from God. You have become a nobody instead." మీరు దేవునికి దూరం అయ్యారు గనుక గొప్పవారిగా కావడం కంటే బదులుగా ఏమీ కానువారిగా మారిపోయారు. He said, "Come to Jesus, యేసు చెంతకు రండి అని చెప్పారు. and from nobody you'll become a somebody by his love." ఏమీ కాని స్థితి నుంచి గొప్పవారిగా ఆయన ప్రేమ చేత మీరు మార్చబడతారని చెప్పారు. That's the promise God is giving you today. అటువంటి వాగ్దానము దేవుడు ఈ రోజున మీకు అనుగ్రహిస్తున్నారు. Genesis 12:2. ఆదికాండము 12:2. God says, "I will make your name great. నేను నీ నామమును గొప్ప చేయుదును. I will bless you and I will make your name great." నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. God's blessings increases the riches of blessings in the world. దేవుని ఆశీర్వాదములు ఈ లోకములో ఐశ్వర్యమును వృద్ధి పొందింప చేయును. God doesn't just add money to us, దేవుడు కేవలం మనకు ధనాన్ని మాత్రమే ఇవ్వడం కాదు, but he blesses us in every way ఆయన అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదిస్తారు. and keeps our soul safe in him. మన యొక్క ఆత్మను ఆయనలో భద్రముగా ఉంచుతారు. Only the Lord can do it. కేవలం ప్రభు మాత్రమే అలా చేయగలరు. If you just have money, మీరు కేవలం ధనాన్ని మాత్రమే కలిగి ఉంటే you will lose your soul. మీరు మీ ఆత్మను కోల్పోయేదరేమో. The love for money is the root of all evil. ధనాశ సమస్తమైన కీడులకు మూలము అని తెలియచేయబడుచు ఉన్నది. But godliness is profitable unto this world and the world to come. కానీ దైవభక్తి ఈ లోకమందును రాబోతున్న లోకమందును కూడా ప్రయోజనకరమైనది. So today, just surrender your life into the hands of the Lord Jesus. కనుక ఈ రోజునే మీ జీవితాన్ని ప్రభువైన యేసు చేతులకు అప్పగించుకొనండి. He will make you great. ఆయన మిమ్మును గొప్పవారిగా చేయును. And you must know he has suffered or sacrificed himself so that you might become great by his power. అలాగునే ఆయన శక్తి ద్వారా మీరు గొప్పవారు కావాలనని ఆయన మీకోసం ఎంతగానో శ్రమపడి ఉన్నారు, ఎంతగానో త్యాగము చేసి ఉన్నారు. If you read Philippians 2:6-10, ఫిలిప్పీ పత్రిక 2:6-10 వరకు మీరు చదివినట్లయితే the Bible says Jesus was in the very nature of God. యేసు దేవుని యొక్క స్వభావము కలిగిన వాడై ఉన్నప్పటికీ He is God, ఆయన దేవుడై ఉన్నారు. God in flesh. శరీరాకృతిలో ఉన్న దేవుడై ఉన్నారు. But yet, అయినప్పటికీ though he is the Almighty God, ఆయన సర్వశక్తిగల దేవుడు అయినప్పటికీ he took the form of a servant. ఆయన దాసుని రూపమును ధరించి ఉన్నాడు. Not just a human being, but a servant among the human beings. ఒక మానవాళి వలె కాదు గాని మానవాళి మధ్యలో దాసుని వలె ఉన్నారు. He knew all the sufferings caused by human beings. మానవాళి ద్వారా కలిగించబడే ప్రతి సమస్యను ఆయన ఎరిగి ఉన్నారు. He went through all the sufferings that you and I go through. మీరు నేను అనుభూతి చెందుతూ ఉన్న ప్రతి శ్రమ గుండా ఆయన అనుభూతి చెంది వెళ్ళారు. And finally, he even humbled himself to die to death itself. చివరికి ఆయన మరణము నొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, విధేయుడయ్యాడు. To offer himself as a sacrifice for our redemption. మన యొక్క విమోచన కోసమై తనను తాను బలి అర్పణముగా గావించుకొని ఉన్నాడు. But then God raised him up, అయినప్పటికీ దేవుడు ఆయనను తిరిగి లేవనెత్తి ఉన్నారు. gave him life ఆయనకు జీవాన్ని అనుగ్రహించారు. through the Spirit of Jesus. యేసు యొక్క ఆత్మ ద్వారా His body died, ఆయన దేహమైతే మృతి but నొందింది, the Spirit of Jesus was alive. కానీ యేసు ఆత్మ సజీవముగా ఉన్నది. And the Spirit of Jesus raised the body of Jesus. యేసు యొక్క ఆత్మ యేసు యొక్క దేహమును లేవనెత్తి ఉన్నది. Today he is alive. ఈ రోజున ఆయన సజీవుడు. And God has given him an exalted place, దేవుడు ఆయనకు అత్యున్నతంగా హెచ్చించబడ్డ స్థానం ఇచ్చారు, highest place. అత్యున్నతమైన స్థానం ఇచ్చారు. Yes, Jesus is at the highest place. అవును, యేసు అత్యున్నతమైన స్థానములో ఉండి ఉన్నారు. And at the name of Jesus today,
every knee bow. ఈ రోజున యేసు నామములో ప్రతి మోకాలు వంగుతోంది. The devil may try, అపవాది ప్రయత్నం చేయవచ్చును, man may try, మనుషుడు ప్రయత్నించవచ్చును, powers of this world may ఈ try లోక శక్తులు ప్రయత్నం చేయవచ్చును to destroy Jesus and his people. యేసును ఆయన ప్రజలను నాశనం చేయడం కోసం ప్రయత్నించవచ్చు. People have tried this for centuries. ప్రజలు శతాబ్దాలుగా ఈ రీతిగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. The Roman Caesar put to death all those who carried the name of Jesus. అవును, రోమా గవర్నర్లు సీజరు యేసును భరిస్తున్న వారిని చంపివేయడానికి ప్రయత్నించారు. But those who ran from Rome went all over the world and preached about Jesus and brought miracles in the name of Jesus. అయితే రోము నుంచి పారిపోయిన వారు పరిసర ప్రాంతములు ఎందంతటా విస్తరించి సంచరించి యేసు నామములో ప్రకటించి అద్భుత కార్యములను జరిగించి ఉన్నారు. As a result, Christianity today, the name of Christ today, has spread to billions of people. తత్ఫలితంగా క్రైస్తవ్యము అలాగే క్రీస్తు యొక్క నామము కోట్లాది మందికి ఈ రోజున పరిచయమైనట్లుగా ఉన్నది. Every name is subject to the name of Jesus. ప్రతి నామము యేసు నామమునకు లోబడవలసినదే. People may try to talk against the name of Jesus, ప్రజలు యేసు నామానికి విరుద్ధంగా మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. destroy those who carry the name of Jesus. యేసు నామాన్ని భరిస్తున్న వారిని నాశనం చేసే ప్రయత్నం. But అయినప్పటికీ through all that, వీటన్నిటి ద్వారా the name of Jesus will lift up those who carry his name. యేసు నామము ఆయన నామమును మోయిచూ ఉన్న వారిని పైకి లేవనెత్తును. Through the blessings of God, దైవ ఆశీర్వాదముల ద్వారా and their name will be made great. వారి యొక్క నామము గొప్ప చేయబడుతోంది. Those who try to destroy them will be no more. వారిని నాశనం చేయడానికి ప్రయత్నించిన వారికి కనబడరు. The Roman Caesars are no more today. రోమా కైసరులు ఈ రోజున ఇక లేరు. The same place where the Christians were killed today hosts the capital of Christianity in Rome. ఈ రోజున ఎక్కడైతే రోమా నగరములో క్రైస్తవులు చంపబడి ఉన్నారో అదే ప్రాంతం క్రైస్తవులకు అత్యంత కేంద్రమైన ప్రాంతంగా ఉంచబడుతోంది. It will happen to every country which goes against God's people. దేవుని ప్రజలకు విరుద్ధంగా వెళ్తున్న ప్రతి దేశములో కూడా ఈ రీతిగానే జరిగించబడబోతోంది. That country will become the capital to carry the name of Jesus. ఆ దేశమే యేసు నామాన్ని భరించే వారికి రాజధానిగా ఉండబోతోంది. That's the power in the name of Jesus. యేసు నామములో అటువంటి శక్తి ఉన్నది. That's the name Jesus is giving you. అటువంటి యేసు నామాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తున్నారు. Do not be afraid. కనుక భయపడకండి. Salvation is given to the people of the world under nobody's name but the name of Jesus. Acts 4:12 says in the Bible. అపోస్తల కార్యముల గ్రంథము 4:12లో బైబిల్ చెప్పిన ప్రకారముగా యేసు నామమున తప్ప మరి ఏ నామమున కూడా రక్షణను గ్రహించబడదు. So do not be afraid. కనుక భయపడకండి. God's salvation will come to you దేవుని రక్షణ మీ చెంతకు వచ్చును. as you bow before the name of Jesus. మీరు యేసు నామము ఎదుట వంగుతూ ఉన్నవారిగా ఉండగా He will carry you through. ఆయన మిమ్మును మోసికొని తీసుకువెళ్ళును. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Father, తండ్రి, we commend thy children to your care. మేము మీ బిడ్డలను మీ జాగ్రత్తగా అప్పగించుచు ఉన్నాం. Let your grace abound, మీ కృప విస్తరించును గాక. because your name is upon their forehead. వారి నుదిటి మీద మీ నామం ఉండి ఉన్నది గనుక Please protect them from all the onslaughts of the devil and the people who carry the devil in their hearts. దయచేసి వారి హృదయాల అపవాదిని మోసుకుని వెళ్తూ ఉన్న వారి యొక్క దుష్ట పన్నాగముల నుంచి వీరిని మీరు తప్పించండి. Make the name of your son, your daughter who carries you great. మిమ్మును మోయిచు ఉన్న మీ ప్రియ కుమారుని యొక్క కుమార్తె యొక్క నామమును మీరు గొప్పగా చేయండి ప్రభువా. Make their name great, వారి నామమును మీరు గొప్ప చేయండి. because they carry your great name, Lord Jesus. ఎందుకనగా ప్రభువైన యేసయ్య వారి మీరు గొప్ప నామాన్ని భరిస్తున్నారు. Change every situation in their life, వారి జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చివేయండి. and your name, which answers every prayer, bring forth answers in their lives. ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే మీ నామం వారి జీవితంలో ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించును గాక. Bless them with everything today. ఈ రోజున సమస్తముతో వారిని ఆశీర్వదించండి. Honor them before all. అందరి ఎదుట వారిని మీరు ఘనపరచండి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. Now, my friends, we have the Dynamic Kids Camp coming up this May. ఇప్పుడు నా స్నేహితులారా ఈ యొక్క మే మాసంలో డైనమిక్ కిడ్స్ క్యాంప్ వచ్చేస్తూ ఉన్నది. We are going to serve thousands of children
in all the prayer towers of Jesus calls. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో అన్నిటిలో కూడా బిడ్డల కోసమై ప్రత్యేకమైన సేవలు అందించనయ్యున్నాము. From 6 to 12 years. 6 నుంచి 12 సంవత్సరాల వయసు వారికి 6 days camp. 6 రోజుల పాటు క్యాంపు నిర్వహణ. And the title of this year's program is Signet Ring. ఈ సంవత్సరం కార్యక్రమానికి ముద్ర ఉంగరము అని పేరు పెట్టడం జరిగి ఉన్నది. There'll be music, అక్కడ సంగీతం ఉంటుంది, singing, గానములు, dancing, నాట్యములు, mime, అలాగనే ప్రదర్శనలు, crafts, బొమ్మల తయారీ, painting, చిత్రీకరణలు, games, ఆటలు, for them to learn the word of God వారు దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడం కోసమే, and give their lives to God's mission. వారి జీవితంలో దేవుని పని కోసం సమర్పించులాగున. So partner with this Dynamic Kids Camp ministry. కనుక డైనమిక్ కిడ్స్ క్యాంప్ పరిచర్యలో మీరు కూడా భాగస్తులు కండి. Pray for it. దానికోసం ప్రార్థించండి. Secondly, send your children. రెండవదిగా మీ బిడ్డలను కూడా పంపించండి. And thirdly, give your support to make this happen because we are going to offer it free. ఈ పరిచర్యను ఉచితంగా అందిస్తూ ఉన్నాం గనుక మీ యొక్క సహకారముని పరిచర్య కొరకై అందించండి. And fourthly, you can volunteer your time to come and teach or sing and lead the children. నాలుగవదిగా స్వచ్ఛందంగా మీ సమయాన్ని కేటాయించి బిడ్డల కోసం పాటలు నడిపించే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనవచ్చును. Here's more information. మరి ఎక్కువ సమాచారాన్ని ఇక్కడ దేవుడు నియమించిన ఈ పనికి ధారాళంగా ఇవ్వడానికి మరియు సహకారం అందించడానికి www.jesuscalls.org అను మా వెబ్సైట్ను సందర్శించండి, లేక మీ కానుకలు సమర్పించడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. ప్రార్థన, సేవ మరియు సహకారంలో పాలుపంచుకుంటూ మేము మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. మీరు volunteer@jesuscalls.orgకు రాయడం ద్వారా స్వచ్ఛందంగా సేవ చేయవచ్చును. దేవుని ఇంటిని నిర్మిద్దాం, దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు.